అందరికీ సండే శుభాకాంక్షలు. ఈరోజైతే నాకు మిఠాయిలు ఎక్కువైపోయాయి, అవి చూసుకుంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఈరోజైతే మనం ఒక వంటతో ఎగ్ న్యూడిల్స్ రెసిపీ అయితే ఈరోజు తయారు చేస్తున్నాము. ఇందులోకి మనకు కావాల్సిన పదార్థాలు అయితే మిర్చి అండ్ ఆనియన్ బాగా వేపుకోవాలి. ఆ తర్వాత అయితే ఇందులోకి క్యాప్సికమ్ మరియు క్యారెట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన ప్యాన్లో ఒక ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ పైన అయితే మనం కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకొని ఆమ్లెట్ అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ముందుగా తయారు చేసుకున్న క్యాప్సికంలోకి అయితే న్యూడిల్స్ ప్లస్ వాటర్ వేసుకునేసి బాగా ఫ్రై చేయాలి. కొంతసేపు అలానే వదలాలి. కొంతసేపు వేగిన తర్వాత అయితే ఉడికిన తర్వాత అయితే మనకి న్యూడిల్స్ కొంచెం రెడీ అవుతుంది. ఆ తర్వాత అయితే ఇలా ఉంటుంది కదా. ఇందులోకి మనం కావాల్సిన పదార్థాలు అంటే సోయా సాస్, చిల్లీ సాస్, కుదిరితే టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లైక్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. వేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో మనము ముందుగా చేసుకున్న ఆమ్లెట్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఇందులో వేసుకునేస్తే మనకైతే ఎగ్ నూడిల్స్ అయితే అయిపోతుంది. అంతేనండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.